శుభములు కలుగు నీకు. మిర్చి బజ్జీని నువ్వే వేయించి తీసుకురా అని చెప్పిందంటే మన మీద ఏదో ఉన్నట్టే. అబ్బా, పైకి కోపం చూపిస్తుంది కానీ నా మీద ఎంత ప్రేమ ఉందో. అందుకే నన్నే బజ్జీలు వేయమంది. అరే పట్ట పగలే దొంగోడా, అది కూడా కిచెన్లో నా రాజ్యంలో. నా చేతిలో చచ్చాడు దొంగ సచ్చినోడు. అమ్మా, ఏంటమ్మా నన్ను కొడుతున్నావు? అబ్బా, నువ్వా? ఏ నాన్ననుకున్నావా? ఎంత గట్టి కొట్టేశావు. బా, లేదురా, దొంగోడు అనుకున్నాను. మన ఇల్లు పెద్ద రాజావారి ప్యాలెస్ మరి. కిచెన్లో అన్ని వెండి సామాన్లు ఉన్నాయి మరి. పేరులోనే రాజులు, ఇంట్లో అన్ని కూజాలే. అయినా నువ్వేంటి ఇలా కిచెన్లోకి వచ్చావు? బజ్జీలు వేసే పిండి ఎక్కడుందా అని. బజ్జీలు తినాలనిపిస్తే నాకు చెప్పాలి కానీ అలా పిండి తినేయాలనుకుంటే లారా? చిచ్చి, పిండి నేనెందుకు తింటానమ్మా? మరి బజ్జీలు వేస్తాను. మా కోసమా? రేఖ కోసం. కోడలి పిల్లకా? అమ్మో, ఏమొచ్చిందిరా నీకు? నాకేం రాలేదు కానీ రేఖకే బజ్జీలు తినాలనే మూడొచ్చింది. నా చేత నన్ను బజ్జీలు వేయించి తీసుకురమ్మని చెప్పింది. అది కాదురా. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. బజ్జీలు ఎలా వేయాలో 3 ముక్కల్లో చెప్పు. సరే, ముందు పచ్చిమిరపకాయని శనగపిండిలో ముంచి అది మిరపకాయకి బాగా అంటాక దాన్ని నూనెలో వేయించాలి. ఓ సింతేనా? అంతే. ఇంత ఈజీగా ఉంటే మీ ఆడోళ్ళంతా అంత బిజీగా వంటింట్లో ఉంటారేంటి? సరే కాని నా మాట విను. బజ్జీలు నేను వేస్తా, నువ్వే వేసావని తీసుకెళ్లి కోడలి పిల్లకివ్వు. నో 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 నో. ప్రేమలోను పేకట్లోను నో చీటింగ్. వెళ్ళు, ఎక్కడికో తయారయ్యావుగా, వెళ్ళిపో. గో 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 గో. ఇంతకీ శనగపిండి ఏ రంగులో ఉంటుందో చెప్పలేదు. అది కూడా తెలీదా? శనగపిండి పసుపు రంగులో ఉంటుందిరా. ఓకే, గో 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 గో. సరే, నేను పేరంటానికి వెళ్తున్నా. గో. ఇది లైట్ పసుపు రంగులో ఉంది, ఇది పసుపు రంగులో ఉంది. ఇందులో ఏది శనగపిండి? ఇది మంచి వాసన వస్తుంది, పైగా ముదురు రంగులో ఉంది. ఇదే శనగపిండి. బజ్జీ పిండిలో ముంచా, పిండి అంటలేదేంటి? మళ్ళీ ముంచుదాం. ఉపయోగం లేదు. మరి బయట బజ్జీలైతే అంతమందాన పిండి అంటుకుంటుంది కదా, మనకి ప్యాక్ కార్డు మంద కూడా అంటట్లేదేంటబ్బా? ఎస్, ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఈ గమ్ములో ముంచుదాం. ఎస్, పచ్చిమిర్చిని గమ్ములో ముంచా. ఇప్పుడు ఈ పిండిలో ముంచుతా. ఇప్పుడు పిండిలో మునిగింది. ఎస్, రే రాజా, నీ బ్రెయిన్ బాంబు లాంటిదిరా. ఇదేంటి, మనం బజ్జీలు వేస్తే
ఎఫ్సి చికెన్ బయటకు వచ్చాయి. సర్లే, ఎఫ్సి బజ్జీలని చెప్పేద్దాం. రేకే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా ఎవరూ చేయకపోతే వెరైటీలు ఎలా పుడతాయి? శేఖర్ వస్తానన్నాడా? దేనికి? జయసింహతో మాట్లాడుంటాడు. అంటే జయసింహన్ ఒప్పించేశాడా? ఏమో, వస్తాడుగా, చూద్దాం ఏం చెప్తాడో. ఏంటమ్మా ఇది? సేమియా పాయసం మా అమ్మ చేసింది. అదిగో వాళ్ళ కోసం. వాళ్ళకా? అవును, వెళ్ళి 4 బౌల్స్ తీసుకురా. వెళ్ళు. ఇదిగో, ఇది తీసుకెళ్ళు. మీ అమ్మగారు చేశారంటే వాళ్ళు ఎందుకు తింటారమ్మా? ఇది మా అమ్మ చేసిందని బౌల్ మీద స్టిక్కర్ రాసి అంటిస్తామా ఏంటి? పాయసం నువ్వు చేసిన పాయసమే మా అమ్మ చేసిన పాయసమే అవుతుంది. పాయిజన్ కాదు కదా. వెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా, ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం అవసరమా అమ్మా? నేను చేస్తే రిస్క్, నువ్వు చేస్తే వర్క్. తీసుకెళ్ళు. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. భయంగా ఉన్నప్పుడే ధైర్యంగా పనులు చేయాలి. నువ్వు వెళ్ళు. వాళ్ళి పాయసం తినాలి. అమ్మగారు. ఓ, పాయసమా? అమ్మగారు. ఓ, పాయసం. సూపర్గా ఉంది. ఇదేంటి నన్ను ఇలా చూస్తుంది? దీన్ని చూడగానే కన్న ప్రేమ పొంగుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. వీళ్ళు పుట్టారనే వీళ్ళ అమ్మను వదిలించుకున్న వాణ్ణి ఇప్పుడు కొత్తగా వీళ్ళ మీద ప్రేమ పుడుతుందా ఏంటి? నీలాంటి నీచుడికి కన్నవాళ్ల మీద ప్రేమ పుడుతుందని మేమెలా అనుకుంటాం? నిన్ను తండ్రిగా అనుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంక నీ ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు చెయ్యము. సో టేస్టీ. యా, యమ్మీ యమ్మీ. మీరు కాదు, మీ అమ్మ తినడం కావాలి నాకు. ఎస్.